విరాట్ అన్న, మనం ఎలాగైనా కేకేఆర్ మీద మ్యాచ్ గెలవాలి. సరే పట్టిదారు, గెలవడం ఏంటి, చిత్తుగా ఓడిచ్చేద్దాం. ఇదిగో విరాట్ భాయ్, మీరు మమ్మల్ని ఓడిస్తారా? మా వైపు ఎవరున్నారు తెలుసా? స్పిన్ కింగ్స్ చక్రవర్తి అలాగే నరేన్ ఉన్నారు. ఇదిగో రహానే, మీ బౌలింగ్ గురించే చెప్పు, కానీ మా వైపు ఉన్న హార్డ్ హీటింగ్ బ్యాటింగ్ గురించి తెలుసుకోలేదనుకుంటా. ఎవరు విరాట్ భాయ్, నువ్వు తప్ప ఇంకంత పెద్ద తోపు బ్యాటర్స్ ఎవరున్నారు? నేనంటే స్టార్టింగ్ నుంచి చివరి దాకా నిలబడి ఆడతా, కానీ నాతో ఓపెనింగ్ చేసే సాల్ట్ మాత్రం స్టార్ట్ చేస్తే ఆపోజిట్ టీం కూడా షట్ డౌన్ అవ్వాల్సిందే. భలే చెప్పు విరాట్ అన్న. తర్వాత మా కెప్టెన్ వస్తాడు, మీ స్పిన్నర్స్ మాతో మోగిస్తాడు. అలా చెప్పు విరాట్ అన్న వాళ్ళకి. ఆ తర్వాత లివింగ్ స్టోన్ వస్తాడు, స్టోన్ బద్దలయ్యే వరకు వదలడం. అవును విరాట్ అన్న, వీళ్ళందరిని ఎప్పుడు తీసుకున్నారన్నా? వీళ్ళని తీసుకున్నాంలే గానీ మీకు మమ్మల్ని ఆపే దమ్ముందా? ఎందుకు లేదు? మా వైపు భిక్ష యాదవ్ ఉంటే వాడిని చూస్తే మీ వాళ్ళు గ్రౌండ్ లో నుంచి పారిపోతారు. అయితే వాడిని కూడా ఎదుర్కొంటాం, మ్యాచ్ గెలుస్తాం, కప్పు కూడా గెలుస్తాం. అవును విరాట్ భాయ్, నాదొక చిన్న డౌట్. మీరు ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ గెలిచి తర్వాత ఓడిపోతారు, మీరెక్కడ కొడతారు కప్పు? సరే రండి, మ్యాచ్ లో మీరు గెలుస్తారో మేము గెలుస్తామో చూసుకుందాం, తర్వాత కప్పు గురించి ఆలోచిద్దాం.